ప్రైజ్ ది లార్డ్. ఈరోజు బైబిల్ ధ్యానము. కాగా ప్రియులారా మెలకువగా ఉండుడి. కాగా నా ప్రియ సహోదరులారా, స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులునై ఉండుడి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనము. దేవుడైన యెహోవా ఏదెను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును నరుని దానిలో ఉంచెను. ఆదికాండము 2వ అధ్యాయము 15వ వచనము. ఈ పనియందు స్త్రీ ఆదామునకు సాటి అయిన సహాయకురాలుగా ఉండవలసి ఉండెను. ఆదాము విషయంలో చూపవలసిన తన బాధ్యతను ఆమె నిర్లక్ష్యము చేసి తన బాధ్యత యందు అజాగ్రత్తగా ఉండుటను సాతానుడు చూచి తగిన సమయమును వినియోగించుకొని వినాశనము చేయు తన ప్రణాళికలలో ఆమెను హడావుడిగా ఉంచి వాటిలో నిమగ్నమయ్యుండునట్లు చేసెను. నిజముగా మనస్సు, శరీరము కూడా సాతాను యొక్క కర్మాగారమే. మనము ఒకవేళ దేవుని కార్యములు చేయుటలో నిమగ్నమై ఉండని ఎడల మనము సాతాను వ్యాపారములలో మిక్కిలి పని కలిగి దానిలో నిమగ్నమై ఉండెదము. రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యెరూషలేమునందు నిలిచెను. సమూయేలు 2వ గ్రంథము 11వ అధ్యాయం 1వ వచనము. తన విధి నిర్వహణలోని ఈ పూర్తి నిర్లక్ష్యము వెంటనే దావీదును ఒక వ్యభిచారిగాను హంతకునిగాను చేసెను. ఆ పాపపు మరక లేక డాగు నిత్యముగా అతనిని పట్టుకొని ఉండెను. సమూయేలు 2వ గ్రంథము 11వ అధ్యాయమును చదువుము. సంఘమైన దేవుని తోటలో మనము యేసు ప్రభువుతో కలిసి పనిచేయుదుము కాక. ఒకవేళ మనము సంఘములో పనిచేయుటలోను శ్రమపడుటలోను బద్దకించిన ఎడల సాతాను మన వెంబడి వచ్చును. నిబ్బరమైన బుద్ధి గల వారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము. క్రీస్తు శరీరమందు శ్రమపడిన కనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయములో శ్రమపడినవాడు పాపముతో జోలి ఇక ఏమీయూ లేకయుండును. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనము. ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి. ఈ వీడియో ఆంగ్లం మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి. ప్రైజ్ ది లార్డ్.